గురుగారు, సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి ఒకరేనా? అవునమ్మా, ఒకరే. కుమారస్వామి అని ఎలాగంటే, నేను ఇంతకుముందు నేను ఆ రాక్షసి తీసుకున్నటువంటి 6 ముఖాలు కలిగినటువంటి 12 భుజాలు కలిగినటువంటి ఆ యొక్క స్వామి ఆ యొక్క అవతారాన్ని చూసినటువంటి సమయంలో ఆ రాక్షసి పుత్రవాత్సల్యం చేత కుమారా అని పిలిచి తన హృదయానికి హత్తుకుంది. అందువల్ల ఆ స్వామివారికి కుమారాయ నమః, కుమారస్వామి అని కూడా పేరు వచ్చింది. సుబ్రహ్మణ్యుడు అనగా బ్రహ్మణ్యునికి, అంటే బ్రహ్మదేవునికి కూడా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలిగేటటువంటి జ్ఞానం కలిగిన వాడు కాబట్టి సుబ్రహ్మణ్య అని చెప్పి పేరు వచ్చిందమ్మా. గురుగారు, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చమ్మా. సాక్షాత్తు శివ రుద్ర వీర్యం చేత, శివుని యొక్క వీర్యం చేత జన్మించిన వాడు కాబట్టి, సాక్షాత్తు దేవతలకు సర్వ సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి, బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలిగేటటువంటి సుబ్రహ్మణ్యుడు అయ్యాడు కాబట్టి, సాక్షాత్తు శివునికి కూడా మర్చిపోయినటువంటి సమయంలో ఒక శాపం, బ్రహ్మదేవుడిచ్చినటువంటి శాపం చేత మొత్తం జ్ఞానాన్ని మర్చిపోయిన క్రమంలో శివునికి కూడా గురువై ఆ యొక్క ప్రణవనాదాన్ని ప్రసాదించి, ఆ యొక్క శివునికి కూడా నాదం యొక్క అకార ఉకార మకారాల్ని ఉపదేశించి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఇంట్లో పెట్టుకోవడంలో ఏ సందేహం లేదమ్మా. పెట్టుకోవచ్చు, నిస్సందేహంగా పూజ చేసుకోవచ్చు, అన్ని విధాల సేవలు కూడా మీరు ఇంట్లో చేసుకోవచ్చమ్మా. గారు, సుబ్రహ్మణ్య స్వామికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? సుబ్రహ్మణ్య స్వామికి 18 ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా విశిష్టంగా చెప్పబడుతోంది. స్కంద పురాణంలో 18 ప్రదక్షిణాలు చెప్పబడింది. మరియు అష్టోత్తర శతం అనేది మహోన్నతమైంది. 108 ప్రదక్షిణాలు అనేది కూడా చాలా మహోన్నతంగా చెప్పబడి ఉంది. కానీ 18 ప్రదక్షిణాలు చేయడం వల్ల, స్వామివారికి చేయడం వల్ల రాహుకేతు దోషాలు పరిహారం అయిపోయి, కేతుగ్రహ దోషం కూడా పరిహారం అయిపోయి వాళ్ళు సుఖవంతులు అవుతారు. స్వామివారి ప్రదాహం పైన కోడిపుంజు ఉంది కదా, అది ఎందుకు? కుక్కుటాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు స్వామివారి చేత హననమైపోయి తారకాసుర సంహారంలో భాగంగా స్వామివారి చేతిలో హతమైపోయాడు. కానీ ఆ యొక్క కుక్కుటాసురుడు స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామివారికి చాలా విపరీతమైనటువంటి భక్తి, వాత్సల్యము, ప్రేమ అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆ యొక్క స్వామివారిని సేవించి తరించాలని చెప్పి చాలా ఉవ్విలూరుతూ స్వామివారి చేతిలో హతమైపోయాడు ఆ యుద్ధంలో భాగంగా. అప్పుడు స్వామివారు అది గుర్తించి, సుబ్రహ్మణ్య స్వామివారు అది గుర్తించి వరం కోరుకోమని అడగా, స్వామి, నేను కుక్కుటాసురుని కాబట్టి నా యొక్క ధ్వజాన్ని రథానికి పతాకంగా చేసుకోమని చెప్పి వరాన్ని వేడుకున్నాడు. అప్పుడు ఆ కుక్కుటాసురుడు అనగా, కుక్కుటము అనగా కోడి పుంజు, ఆ కోడిపుంజు ఆకారంలో ఉన్నటువంటి ఆ యొక్క పతాకం పైన కోడిపుంజు మాత్రమే ఉంటుంది. ఆ యొక్క స్వామివారికి కుక్కుట ధ్వజం అని చెప్పి అందుకే చెప్తాము.